వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మే 11 ఉదయం 11 గంటలకి ఏనుమాముల మార్కెట్ ప్రాంగణం నందు జరగబోవు ఏఐటీయూసీ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఆపరేషన్ సింధూర్లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ఆపరేషన్ సింధూర్లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ యుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్ ఆదేశాల ప్రకారం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం గూడెంగుట్ట మంచిర్యాల జిల్లా నందు శుక్రవారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. మే 11 ఉదయం 11 గంటలకి ఏనుమాముల మార్కెట్ ప్రాంగణం యందు జరగబోవు ఏఐటీయూసీ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరారు రాష్ట్ర అధ్యక్షులు గుంపల్లి మునీశ్వర్. మహాసభ సివిల్ సప్లై జిల్లా మహాసభను జయప్రదం చేయాలని చెప్పని కార్మికులకు పిలుపునిస్తూ ఈరోజు సివిల్ సప్లై గోదాం ముందు ఏర్పడిన సమావేశంలో పాల్గొని రాష్ట్ర అధ్యక్షులు గుంపల్లి మునీశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో వరంగల్ జిల్లాలో ఏనుమాముల మార్కెట్లో జరిగే సివిల్ సప్లై 3వ మహాసభను జయప్రదం చేయాలని చెప్పని కార్మికులను మరి ఆ రోజు జరిగే మహాసభలో అందరూ మరి వారి యొక్క యూనిఫామ్ ధరించి వాళ్ళ హక్కుల కొరకు పోరాటం చేసేటువంటి ఏఐటీయూసీ అనుబంధ సంఘం సివిల్ సప్లై మరి ఆ రోజు మరి దేశవ్యాప్తంగా మరి 44 కార్మిక చట్టాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఏఐటీయూసీ. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి అదే చట్టాలను మరి 29 చట్టాలుగా మార్చి 44 కోట్లుగా మార్చి కార్మికులను మరి ఇబ్బందులకు గురి చేస్తూ మరి కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి మరి బీజేపీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మరి కార్మిక చట్టాలను మరి తుంగలో దొక్కే పరిస్థితి తీసుకొచ్చింది. మరి ఇంత గతంలో కూడా 27 సార్లు మరి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేసిన ఘనత మరి ఏఐటీయూసీ. మరి ప్రపంచ కార్మికుల ఏకం కంటే అని చెప్పని నినాదంతో కార్మికులందరూ ఏకం చేసిన ఘనత మరి ఏఐటీయూసీ. మరి ఈరోజు సివిల్ సప్లై కార్మికులందరూ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,000 మంది అమాలి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు కార్మికులకు మరి ఉండబడినటువంటి చట్టాలను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ మరి కార్మికుడు చనిపోతే కనీసం ఇన్సూరెన్స్ కూడా మరి వర్తింపజేయకుండా మరి కార్మికులకు మరి ఎట్టిజాగ్రత్త చేసుకున్న పరిస్థితి మరి తీసుకొస్తూ ఉన్నది. దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా విస్మరించి మరి చనిపోయిన కార్మికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పని మరి అదేవిధంగా మరి కార్మికులకు మరి పిఎఫ్ బిఎస్ఐ వర్తింపజేయాలని వాళ్ళందరికీ కూడా మరి కుటుంబ సభ్యులందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తారు. దామెర మండలంలోని మూస్తాలపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి పోతురాజు స్వామి మరియు బొడ్రాయి పునః ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర నాయకులు, పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని గ్రామ దేవతలను మొక్కారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి కంకిడి బుచ్చిరెడ్డి, మండల ఓబీసీ మోర్చా మాజీ అధ్యక్షులు నాగుల సుధయ్య, వీర నరసయ్య, బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్ చిలివేరు చంద్రకిరణ్, బూత్ అధ్యక్షులు చిలివేరు నరేష్, మన్యం ఇంద్రారెడ్డి, నూకల రవీందర్, కనుకుంట్ల క్రాంతి కుమార్, నాయకులు చిలివేరు నాగేందర్, సాతరాసి కళ్యాణ్ కుమార్, గడ్డం కార్తిక్, ముస్తాలపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామ ముదిరాజ్ కులస్తులు నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆహ్వానించిన ముదిరాజ్ కుల పెద్దలు మరియు
బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో ముదిరాజు సంఘం అధ్యక్షులు సిద్ధ కృష్ణంరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు తిప్పరపు రాంబాబు, మాజీ ఎంపీటీసీ ఓదెల రవి, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కారుకూరి శ్రీనివాస్, ముట్నేని అశోక్, ముదిరాజ్ సంఘం సభ్యులు సిద్ధ రాంబాబు, కావటి శ్రీను, పెసరు కుమారస్వామి. ఈ నెల 22న జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులు చేసినందుకు ప్రత్యేకంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ భారత సైన్యం పాకిస్తాన్ బార్డర్లో ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడాన్ని అభినందిస్తున్నామని మంచిర్యాల బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు బెరబల్లి రఘునాథరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారత సైన్యాన్ని అభినందిస్తూ లక్షడ్పేట ఊట్కూరు చౌరస్తాలో కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. భారత సైన్యం పాక్ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరైతే ఉగ్రవాదులు భారతదేశంలో దాడులు నిర్వహించారో ఆ ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే భారత సైన్యం విరుచుకుపడిందని ఆయన అన్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని స్వయంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్మ, కర్త, క్రియ అన్నీ తానే చూసుకొని భారత సైన్యానికి పూర్తిగా మద్దతు తెలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. నరేంద్ర మోడీని భారతదేశ ప్రజలందరూ ఆయనను అభినందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వీరమల్లు హరిగోపాలరావు, మండల అధ్యక్షుడు నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, రమేష్ చంద్ జైన్, సామ వెంకటరమణ, రాజా గురువయ్య, కోమాకుల రవి, బుద్దే సిద్ధార్థ, సమరసింహ గురువయ్య, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాడు ఏదైతే పహల్గాముల ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మరియు పిఓకేల ఏవైతే తీవ్రవాదుల టెర్రరిస్టుల యొక్క బేస్ క్యాంప్స్ ఉన్నాయో వాటి మీద దాడిని విజయవంతంగా పూర్తి చేసినందుకు భారత సైన్యానికి అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అంటే గత 15 రోజుల నుంచి ఒక వెన్నుముకలాగా ఉండి మన భారత సైన్యాన్ని మొత్తం కూడా రాత్రి అంతా కూడా ఆ రోజు